ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ ఘన విజయం సాధించడానికి, అదేవిధంగా నంద్యాల జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఘనంగా అత్యధిక మెజారిటీతో గెలుపొందడానికి కృషి చేసినటువంటి మల్లెల రాజశేఖర్ గారు నంద్యాల జిల్లా అధ్యక్షులు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఈ ఘన విజయానికి సంబంధించినటువంటి కారణాలు ఏంటనేది వారిని అడిగి తెలుసుకుందాం. ఇంత ఘన విజయం సాధించడానికి, అదేవిధంగా రాష్ట్ర మొత్తంలో కూడా టీడీపీ ఇంత పెద్ద ఎత్తున విజయం సాధిస్తుంది, ఈ సీట్లు వస్తాయని మీరు ఇంతకుముందే ఊహించారా, లేదంటే ఆ ప్రజల యొక్క తీర్పు ఏ విధంగా ఇచ్చారా అనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గమనించినారు, ఇది ముందే ఊహించడము. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మంచి జరగాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందనే దానితోనే ప్రజలు ఫిక్స్ అయినారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారని ముందే గమనించినాం. కానీ ఇంత భారీ విజయాన్ని ఇచ్చినందుకు ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఒక్క ఇండస్ట్రీ కూడా రాలేదు 5 సంవత్సరాల్లో. ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల మీద దృష్టి పెట్టకుండా తెలుగుదేశం నాయకులను, తెలుగుదేశం కార్యకర్తలను ఏ విధంగా హింసించాలి, ఏ విధంగా హతమార్చాలి, కక్ష సాధింపు చర్యలకే పాల్పడుతున్నారు. కానీ రాష్ట్రం డెవలప్మెంట్ మీద ఎటువంటిది వాళ్ళు దృష్టి పెట్టలేదు. ముఖ్యంగా ఈ నంద్యాల జిల్లాకు వస్తే, నంద్యాల జిల్లాకు చంద్రబాబు నాయుడు గారు ప్రచార నిమిత్తం వచ్చినప్పుడు నిర్దాక్షిణ్యంగా అన్యాయంగా అరెస్ట్ చేయడం అనేది నంద్యాల జిల్లా ప్రజలు బాగా మనసులో పెట్టుకొని చాలా బాధపడినారు ఆ రోజు. అదే బాధను నిన్న ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డికి చూపేయడం జరిగింది. 7 ఎమ్మెల్యే స్థానాలు, ఎంపీ స్థానాన్ని తెలుగుదేశానికి కట్టబెట్టినారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ అక్రమంగా అరెస్ట్ చేసినందుకే ప్రజలు ప్రతీకారం తీర్చుకున్నారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో ఉన్న జిల్లాలన్నీ టచ్ చేసుకుంటూ తిరగడం, రాష్ట్రం ప్రజలకు ఎక్కడికక్కడ సమస్యలను తెలియపరుచుకుంటూ, సమస్యలను ఎత్తి చూపుకుంటూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వచ్చి చేయడం కూడా ఇది యువగలం పాదయాత్ర కూడా ముఖ్య పాత్ర పోషించింది. దీంట్లో ముఖ్యంగా మా భువనేశ్వరమ్మ గారు అయితేనేమి అందరూ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకి వచ్చి ప్రజల తరఫున నిలబడి ప్రజా సమస్యలు తీర్చడంలో అందరూ కష్టపడినారు. కాబట్టి వాళ్ళ కుటుంబానికి రాష్ట్ర ప్రజలు తోడుగా ఉండి ఈరోజు విజయాన్ని సాధించారు. ఖచ్చితంగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజలు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో, మా ఎమ్మెల్యేలు అయితేనేమి, మినిస్టర్స్ అయితేనేమి, తర్వాత ముఖ్యమంత్రి గారు అయితేనేమి, ప్రజలకు ఇచ్చిన మాటలు ఖచ్చితంగా నిలబెట్టుకుంటాము. ఖచ్చితంగా పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నంద్యాల జిల్లాకు 2 మినిస్టర్ పదవులు ఇవ్వడము, తర్వాత కర్నూలులో టీజీ భరత్ గారికి ఇవ్వడము చాలా సంతోషకరమైన విషయము. దీనికి మేము కర్నూలు, నంద్యాల జిల్లాల ప్రజల తరఫున చంద్రబాబు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.